ఈ రోజైతే చాలా డిఫరెంట్‌గా అయితే స్వీట్ అయితే చేసుకోవాలనిపించింది. ఇంక మా ఇంట్లో అయితే ఒక టెంకాయ అయితే ఉండింది. దాన్నయితే తీసుకొచ్చేసాను. దీంతో అయితే ఈరోజు అదిరిపోయే స్వీట్ అయితే చేద్దాము. వీడియో అయితే ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఈ వీడియోలోకెళ్ళే ముందైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఆ స్వీట్‌లో కావాల్సిన ఐటెమ్స్ వచ్చేసి బెల్లము, ద్రాక్ష, నెయ్యి, యాలక్కాయలు అయితే కావాలి. మాకైతే జీడిపప్పు అయితే చెక్కలేదు. ఇక్కడెక్కడ జీడిపప్పు కూడా అయితే వేసుకోవచ్చు. ముందుగా అయితే ఆ టెంకాయ మీద ఉన్న జుట్టునైతే నీట్‌గా అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ జుట్టునైతే నీట్‌గా అయితే తీసేసాము. దీనిలో ఉన్న నీళ్ళైతే ఇప్పుడు తీసేయాలి. దీనికున్న చిన్న హోల్ అయితే పెట్టుకొని అయితే ఆ నీళ్ళైతే తీసేద్దాము. ఏదైతే చాకుతో పొడుస్తున్నా కూడా హోల్ అయితే అసలు పడనే పడటం లేదు. ఇప్పుడైతే హోల్ అయితే పెట్టేశాను. అందులో ఉన్న నీళ్ళైతే అన్నీ అయితే తాగేద్దాము. చల్లగా ఉండదు. నీళ్ళైతే తాగుతా ఉన్నాను. నేను తాగేస్తున్న టైంలో అయితే మా ఊడి కూడా అయితే నాకు కూడా అయితే ఉండి రానుడు. ఇంక నేనైతే మా ఊడికి కూడా అయితే ఒక సొక్క అయితే ఇచ్చాను. ఆ టెంకాయ నీళ్ళు తాగగానే కడుపు అంతా చల్లగా అయిపోయింది. ఇంక దీంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే చూడండి. ఇప్పుడు దీనిలో హోల్ అయితే పెట్టుకున్నాం కదా, దాంట్లోకి అయితే వేసుకున్నాము. ఈ స్పీడ్ చేసుకున్న దానికైతే ఇది ఒక్కరంత అయితే కష్టం. ఎందుకంటే కొద్దిగా అయితే వేసుకోవాలి. ఎందుకంటే హోల్ అయితే చిన్నది కాబట్టి కొద్దిగా అయితే వేసుకోవాలి. అక్కడ ఉన్న బెల్లం, ద్రాక్ష, యాలక్కాయలు అయితే మొత్తం అయితే కలిపి అయితే దాంట్లో అయితే వేస్తున్నాను. ఎందుకంటే లోపల కలుస్తుందో కలవదో అనేసి అయితే మొత్తం అయితే కలిపి ఒకసారిగా అయితే వేసాను. మీరు కూడా నేను టెంకాయతో స్వీట్ చేసినట్టు మీరు కూడా ఎప్పుడైనా చేసుకొని తిన్నారా లేదో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. నేను కూడా ఇంతకు ముందు అయితే ఒకసారి అయితే చేసుకొని అయితే తిన్నాము. అప్పుడైతే టేస్ట్ ముట్టుకు సూపర్గా అయితే ఉండింది. మీకు కూడా చూపిద్దామనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఈ బెల్లం వేయాలంటే చాలా కష్టంగా ఉంది. హోల్ పెద్దదిగా పెట్టుకుంటే మళ్ళీ నెయ్యి కారిపోద్ది అనేసి అయితే చిన్నదిగా పెట్టాము. ఈరోజు ఎంత కష్టమైనా సరే వదిలేదే లేదు. ఈ స్వీట్ అయితే చేసుకొని తినాల్సిందేను. మనకి ద్రాక్ష, యాలక్కాయలు లేకపోయినా పర్వాలేదు కానీ ఈ నెయ్యి ముట్టుకైతే కంపల్సరీగా అయితే ఉండాలి. ఎందుకంటే తినేదానికి టేస్ట్ ముట్టుకు వాసన ముట్టుకైతే అదిరిపోద్ది. అలా మొత్తం అయితే నెయ్యి ప్యాకెట్ అయితే మొత్తం అయితే పోయేసుకున్నాను. మా వాడైతే బూస్ట్ కూడా వేయరా ఎలా ఉంటుందో చూద్దాం అన్నాడు. ఇంకెందుకు బూస్ట్ కూడా అయితే వేసాను కొంచెం. ఇందాక చూపించిన ఐటమ్స్ అన్ని వేసేసుకున్నాక 2 మాటలు అయితే గిలక కొట్టుకోవాలి. ఎందుకంటే లోపల అయితే మొత్తం అయితే కలుసుకుంటుంది. అప్పుడైతే టేస్ట్ ముట్టుకు బాగుంటుంది. ఇందాకైతే ఒక కర్రపొళ్ళు అయితే చెక్కి పెట్టుకున్నాం. దేనికి అనుకుంటున్నారా? ఇందాక మనం అయితే హోల్ అయితే పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే మూసేయనట్టుకి, లేదంటే నెయ్యి అంతా కారిపోద్ది. ఫైనల్ అయితే హోల్ అయితే మూసేసాము. ఇప్పుడైతే ఒక్క చుక్క కూడా నెయ్యి అయితే కారదు కిందకైతే. ఇప్పుడైతే 3 ఇటుకరాలు అయితే తెచ్చుకోండి, నేను పెట్టుకున్నట్టయితే పెట్టుకోండి. ఇప్పుడైతే పొయ్యి అయితే మంటేసుకున్నాము. ఇక్కడైతే గాలి అయితే విపరీతంగా తోలుతుంది. ఎంత మంటేసినా మండుకోవటం లేదు. ఇంక లాస్ట్కి అయితే ఎట్టోటి చేసి మంట వేసేసాను. ఇందాక బెల్లం వేయడానికే పెద్ద కష్టం అనుకున్నాను. ఇంక దీనికి ముంచిపోయింది. పొయ్యి అయితే మంటం లేదు. గాలి అయితే విపరీతంగా తోలుతుంది. ఇట్లా చేసుకుంటే ఇంత కష్టం అయితే ఉండదు. ఇందాక మనం కలిపి పెట్టుకున్న బెల్లం టెంకాయ అయితే ఇప్పుడైతే ఎత్తుకుని వచ్చి పొయ్యి మీద అయితే పెడదాము. ఇప్పుడైతే దీన్ని అయితే బాగా కాల్చుకోవాలి. దీన్ని ఒకే ఒక చోట లేకుండా దీన్ని కాల్చుకుంటూ తిప్పుకుంటా ఉండాలి. లేదంటే మాడిపోద్ది. టేస్ట్ ముడికైతే బాగుండదు. పొయ్యి మంట అలాంటి కానీ చాలా అంటే చాలా కష్టంగా ఉంది. గాలికి అయితే ఆరిపోతా ఉంది మాటకొస్తే. అయితే పొయ్యి మీద అయితే పెట్టేసి అలా ఆత్రంగా అయితే చూస్తా ఉన్నాను నేను మా ఫ్రెండ్ అయితే. ఇది ఎప్పుడెప్పుడు కాలుతుందా, ఎప్పుడెప్పుడు తిందామని అయితే ఉన్నాము. దీన్ని అయితే తిప్పుకుంటా ఉండాలి మధ్యలో అయితే. బాగా 2-3 నిమిషాలకైతే లైట్గా అయితే ఈయనలు అయితే పడ్డాయి టెంకాయ అయితే. ఒకసారి మీరే చూడండి. ఇప్పుడైతే 5 నిమిషాలకైతే మనకైతే 50% అయితే కాలింది. ఒకసారి మీరే చూడండి పొగుళ్ళు ఎలా ఉన్నాయో. పైన కూడా నెయ్యి చూడండి ఎలా కారిందో. ఇప్పుడైతే దీన్నైతే మళ్ళీ అయితే పీటేద్దాం. మళ్ళీ అయితే బాగా అయితే కాల్చుకున్నాము. ఫైనల్గా అయితే మనకైతే బాగా అయితే కాలిపోయింది. ఇప్పుడైతే దీనైతే తీసుకుని అయితే ఒక పేపర్ మీద అయితే పెట్టుకున్నాము. పుల్లను కూడా అయితే పట్టుకోలేకపోతున్నాము. ఇంక చూడండి ఎంత నీట్గా అయితే కాలిందో. ఒకసారి మీరే చూడండి పొగలు చూడండి ఎలా వస్తున్నాయో. దీనికి ఉన్న మషిన్ అయితే మొత్తం అయితే ఆ పేపర్కి అయితే రుద్దేసుకున్నాము నీట్గా అయితే. ఇప్పుడైతే నీట్గా అయితే ఈ టెంకాయ చెప్పునైతే తీసుకోవాలి. లోపల దానికి ఏం కాకుండా అయితే తీసుకోవాలి. లేదంటే తగిలిందంటే రసం అంతా బయటకైతే వచ్చేస్తుంది. ఇంక మనం చేసుకున్నదంతా కూడా వృధా అయిపోద్ది. అయితే నా వల్ల కాకైతే మా ఫ్రెండ్ గాని వచ్చి నువ్వే వచ్చి తీరా అన్నాను. ఇదైతే కాలిపోతా ఉంది. ఆ చెప్పుని ఎంత తీస్తున్నావు అయితే రాలేదు. ఇంకే దాని ఉన్న పుల్ల అయితే తీసుకొని అయితే రసం అయితే ఒక దగ్గర అయితే పోసుకొని అయితే ఇంకా చెప్పుని అయితే తీద్దాము. పుల్ల తీసిన వెంటనే అయితే నెయ్యి వాసన అయితే గుమ్మాలిచ్చేసింది. చిన్న వాసన కాదు, స్మెల్ అయితే భలే వచ్చింది. నేనైతే ఒకే ఒక తప్పు అయితే చేశాను. నేనైతే గిన్నె కానీ తీసుకుని వెళ్ళంటే ఆ రసం అయితే దాంట్లో అయితే పోసుకోవచ్చు. సగం అయితే కిందే పోయింది, సగం అయితే. ఈ రసం అయితే పక్కన పోతే పోయేసుకొని ఇంక ఇట్ట కాదనేసి అయితే ఆ కత్తి తీసుకుని అయితే పగలగొట్టాము. ఇంకైతే మొత్తం అయితే వచ్చింది. ఇంకైతే దీన్ని అయితే తీసానో లేదు, ఇంకా స్మెల్ అయితే విపరీతంగా వచ్చింది. మీరే చూడండి లోపల ఎంత బాగా అయితే కాలు ఉందో. నేనైతే మాడిపోద్దాం అనుకున్నాను. లేదు చూడండి బాగా అయితే కాలు ఉన్నది. ఆ రసాన్ని అయితే ఇందాక మనం తెచ్చుకున్న డబ్బాలో మూతలు అయితే పోసుకున్నాము. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్తాను. దీన్ని ఆ రసాన్ని పోసుకొని ఇంక ఎత్తుకొని తిందాము ఎలా ఉంది చెప్తాను.
నెయ్యి స్మెల్ అయితే గుమాలిస్తుంది. ఇంక నోట్లో అయితే పెట్టుకున్నాను అలాగైతే. ఇంక అబ్బా! చెప్పనే పడలేదు. అంత బాగున్నది టేస్ట్ మటుకైతే. పక్కన నాకు కాలిపోతున్నా కూడా దీన్నైతే నేను అసలు వదలలేదు. అంత బాగుంది టేస్ట్ మటుకు. ఇంక మా వోడైతే అలాగా చూస్తున్నాడైతే నా సైన్ అయితే. నేనైతే ఒకే ఒక విషయంలో అయితే డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే అంత కష్టపడి చేశాం కదా! రసం అయితే సగం కిందైతే పోయింది. దానికనేసి అయితే డిసప్పాయింట్ అయిపోయాను. ఇందాక కొద్దిగా మిగిలిన బూస్ట్ అయితే వేసుకొని దాంట్లో ద్రాక్ష, యాలక్కాయలు అయితే సపరేట్‌గా అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే అవి కూడా వేసుకొని అయితే ఆ బెల్లం పాకం అయితే ఇందులో పోసుకొని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాము. నేను పోసుకున్న కొద్ది పాకం అయితే కిందైతే పోతా ఉంది. ఇంక మా ఫ్రెండ్ అయితే నా సైడ్ ఉరుముకొని అయితే చూస్తున్నాడు. ఎందుకంటే ఆ పాకం అంతా కిందైతే పోతుందని. ఆ బూస్ట్ వేసుకొని ఆ ద్రాక్ష పెట్టుకొని తింటుంటే ఇంకా కేక బుట్టిచ్చేసింది. చెప్పనే పడలేదు. అంత బాగున్నది. మీరు కూడా తప్పకుండా నేను చేసినట్టు చేయండి. భలే ఉంటది రెసిపీ మటుకు. ఒక్కసారి అయితే చేయండి. మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా చేసుకొని తినుంటే ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. బాయ్ ఫ్రెండ్స్.